ఇప్పుడు ప్రతి సినిమా తీయటానికి ఒక పర్పస్ ఉంటుంది. కొన్ని సినిమాలు మనం ఎంటర్టైన్మెంట్ కోసం తీయచ్చు, కొన్ని సినిమాలు థ్రిల్ కలిగించడానికి కావచ్చు, కొన్ని సినిమాలు రొమాంటిక్ సినిమాలు అవుతాయి. అలాగే ఒక పొలిటికల్ టోన్స్ ఉన్న సినిమాకి ఉన్న ఒక సెపరేట్ పర్పస్. ఇప్పుడు వ్యోన్ శపథంలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇంతవరకు ప్రపంచ చరిత్రలో అప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న రాజకీయాలను ఒక డ్రమాటిక్ ఆస్పెక్ట్లో క్యాప్చర్ చేసి చేయటం అనేది ఇది ఫస్ట్ ప్రయోగం. నాకు తెలిసినంతవరకు వరల్డ్ హిస్టరీలో అలాంటిది లేదు. ఇకపోతే వ్యూహన్ సినిమా రిలీజ్ అవ్వటానికి మేము పడిన మాకు కలిగిన ఆటంకాలు కానీ, కోర్ట్స్ ప్రొసీజర్స్, లోకేష్ గారు లాంటి వాళ్ళు ఎంతంత ట్రై చేశారు అన్నది చాలామందికి తెలుసు. దాని గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వ్యూహన్ శపథం వెనకాల మా ఒక వ్యూహం ఏంటంటే, మేము వ్యూహం సినిమాతో పాటు, శపథంతో పాటు దానికి సంబంధించిన వెబ్ సిరీస్ కూడా చేసాం. ఎందుకంటే సినిమా అనే దానికి ఒక కొన్ని సెన్సార్ ఆస్పెక్ట్లు, లేకపోతే కొన్ని అభ్యంతరాలు, ఎవరో కేసు పెట్టాలి, ఇలాంటి రకరకాల యాక్ట్స్ ఉంటాయి కాబట్టి. సో అది రెగ్యులర్ పద్ధతిలో గవర్నమెంట్ ఆస్పెక్ట్లో ఉన్నదాన్ని సినిమాని మట్టుకు మేము ఆ నిబంధనలకి లోబడి అదే ఆ వర్షన్ని థియేటర్లో రిలీజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ శపథం ఆరంభం, శపథం అంతం అని చాప్టర్ 1, చాప్టర్ 2 అని రెండు వేరే వేరే వెబ్ సిరీస్ని రిలీజ్ అయిపోతాం దీంట్లో. అది ఒకటి ఇవాళ సాయంత్రం 8 గంటలకి స్టార్ట్ అవుతుంది ఏపీ ఫైబర్ నెట్లో. ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఒక అంటే ఫైనల్గా సినిమా పర్పస్ అనేది మ్యాక్సిమం మందికి రీచ్ అవటం, ఎస్పెషల్లీ ఎలాంటిది. ఇప్పుడు ఇది కమర్షియల్ ఆస్పెక్ట్ కన్నా ఎక్కువ మంది జనం చూస్తే ఈ సినిమాలో ఉన్న కొన్ని క్యారెక్టర్ల నిజస్వరూపాలు చూపించడానికి వీలవుతుంది అనేది నా అంటే ఒక ఫిల్మ్ డైరెక్టర్గా కాకుండా ఒక పొలిటికల్ కామెంట్ చేసే దృష్టిలో కూడా నాకు ఈ సినిమా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను కిరణ్ గారు తీసిన ఉద్దేశం కూడా అదే. సో గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఏపీ ఫైబర్ నెట్ శుభోదయం అయితే మాకు కూడా శుభోదయమే. ఎందుకంటే ఏపీ ఫైబర్ నెట్ లాంటి అత్యధిక కనెక్షన్స్ ఉన్న ఆస్పెక్ట్లోంచి మా సినిమా మ్యాక్సిమం మంది జనాలకి రీచ్ అవ్వాలనేది మా ఉద్దేశం. సో శపథం ప్రారంభం చాప్టర్ 1 అనేది ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్. సెకండ్ శపథం అంతం చాప్టర్ 2 అనేది రెండోది. ఆ రెండోది రేపు రాత్రి మళ్ళీ సేమ్ టైంకి రిలీజ్ అవబోతుంది. ఇవాళ రాత్రి 8 o'clockకి శపథం ఆరంభం చాప్టర్ 1, రేపు శపథం అంతం చాప్టర్ 2, రేపు సాయంత్రం 8 గంటలకి. యా మీరు అడగాలంటే అడగండి డైరెక్ట్గా. ఈరోజు మన గౌతమ్ రెడ్డి గారు ముందుగా మేము నిర్మాతగా రామదూత క్రియేషన్ తరఫున ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఆయన మధుసూదన్ రెడ్డి గారు మన ఎండి గారు ఈరోజు మంచి శుభదినం అని అన్నారు. ఈ ఫైబర్ పెట్టిన తర్వాత ఒక పెద్ద డైరెక్టర్, ఇండియాలో లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ గారు హై కాంట్రవర్షియల్గా ఉన్న ఒక కాంటెంపరీ సబ్జెక్ట్ని, పొలిటికల్ సబ్జెక్ట్స్ని ఆంధ్రప్రదేశ్ సమకాలీన ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయాలన్నింటినీ ఒక 10 సంవత్సరాల పాటు జరిగిన ఒక ఎపిసోడ్ని ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా శపథం పార్ట్ 1, శపథం పార్ట్ 2, చాప్టర్ 2 ఈ 2 భాగాలుగా ప్రజలకి చేరుగా ప్రతి ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో సహా యథార్థ సంఘటనల్ని జోడించి ఈరోజు తీసిన వెబ్ సిరీస్ని అందరికి కూడా ప్రతి ఒక్కరు అవైలబిలిటీగా ఉండి ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకురావాలనే ఒక సంకల్పంతో మేము తలపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు ఈ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అవకాశం కల్పించినందుకు గౌతమ్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, ఎండి గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ పరంపర ఇలానే ఈ ఫైబర్ గ్రిడ్ ఇంకా దీని ఇందాక రిలేటెడ్గా ఒక 3-4 వేల మంది ఆపరేటర్సు, అదొక సిస్టము, ఎంతోమంది ఎంప్లాయీస్ ఈ ఫైబర్ గ్రిడ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇలాంటి మంచి సినిమాలు ఇట్లా గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇలా కోఆపరేషన్ చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా అద్భుతాలు చేసి ఇంకా మంచి పెద్ద సినిమాలు కూడా వచ్చి ప్రజలకి చేరువలో ఉంటాయని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఇప్పుడు రాము గారు చెప్పినట్టు ఆయన ఏది చేసినా ఒక సంచలనం. భారతదేశంలో ఆయన ఎవరు ఇంట్రడ్యూస్ చేసినా, ఏ ప్రయత్నం చేసినా, ఒక శివ సినిమా దగ్గర నుంచి కూడా
ఆయన డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన ఏ కాలు పెట్టినా ఏం ఆలోచన చేసినా అదొక కొత్తగా ఉంటుంది. ఇన్నోవేటివ్కి మరో పేరు రామ్ గోపాల్. నేను ఈ ఫైబర్ నెట్ అనే దాన్ని మొదటి నుంచి తీవ్రంగా ఆయన దగ్గర కాదు అమెజాన్కి వెళ్దాం, నెట్ఫ్లిక్స్కి వెళ్దాం, ఇంకో దానికి వెళ్దాం అని నేనే ఒక కొంచెం పెద్దగా ఆలోచన చేద్దామనే ఆలోచనలో ఉండేవాళ్ళం. అంటే ఒక నిర్మాతగా నా ఆలోచనలో కాదు, మన పర్పస్ ఇది గ్రౌండ్ లెవెల్లో, కింద గ్రాస్ రూట్ లెవెల్లో సినిమా ప్రతి ఇంట్లోకి వెళ్ళాలి. అమెజాన్, నెట్ఫ్లిక్స్లో పెట్టుకుంటే అందరికీ కనెక్షన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ కేబుల్ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంది ఏపీలో, ఈ ఫైబర్ నెట్వర్క్ మన రెడ్డి గారి నేతృత్వంలో. దాని ద్వారా మనం వెళ్ళి మన పర్పస్ మనం ఏమనుకున్నామో అది సాల్వ్ అవ్వాలంటే ఈ రూట్ కరెక్టు అని అందరినీ కన్విన్స్ చేసి డైరెక్టర్ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను. మనం చేసే పని అది ఎవరికి తోడ్పాటు అందించాలి, ఎవరిని మెచ్యూరిటీ అంటే ఆలోచింపచేసే విధంగా ప్రజల్లో చైతన్యవంతం చేయాలనే ఆలోచనతో మూవీని మనం చేపట్టాము, ఆ వెబ్ సిరీస్ని. అవి ప్రాపర్గా రీచ్ అవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయం. అందరం కలిసి మా టీం అంతా కూడా, వ్యూహం టీం అందరూ కూడా ఈరోజు ఇలా వచ్చి వాళ్ళు ఆహ్వానించిన మేరకు మీరు రావటం, మమ్మల్ని గౌరవించటం, ఈ విషయాన్ని మీ అందరూ తెలియజేయడం అని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటండి, ఇందాక నేను మన అడ్రస్లో ఒకటి చెప్పాను, ఈచ్ సినిమాకి ఒక పర్పస్ ఉంటుందని. ఇప్పుడు ఓన్లీ లాభాల కోసం అనేది చూస్తే ఒక ఎంటర్టైన్మెంట్ మసాలా సినిమా, హీరో హీరోయిన్, పాటలు గీటలు అన్నీ పెట్టి చేస్తాం. దీంట్లో ఒక కాన్షియన్స్ ఏంటంటే ఒక పర్టికులర్ అంటే ఈ సినిమా అనేది ఒక పొలిటికల్ కామెంట్ లాగా చేస్తాం యాక్చువల్గా. అంటే ఒక నిజ జీవితంలో మన కళ్ళ ముందు జరిగే వ్యూహాలు కానీ, పొలిటికల్ పార్టీస్, కొంతమంది పొలిటికల్ లీడర్స్ నిజస్వరూపాలు బట్టబయలు చేసి మ్యాక్సిమం పీపుల్ని రీచ్ అవ్వటానికి అనేది మా ప్రైమరీ టార్గెట్ ఫస్ట్ నుంచి సినిమా తీయటం అనేది. సో అది ఏ ప్లాట్ఫామ్స్లో వస్తే ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ లాగా తర్వాత ఎక్కడ పెట్టచ్చు దాని తర్వాత. సో ఆ ఆస్పెక్ట్లో మేము అనుకున్న పర్పస్, దానికి వచ్చిన టాక్, చూసిన వాళ్ళు దాన్ని స్పందించిన రియాక్షన్స్ బట్టి 100% మేము సక్సెస్ అయ్యాం. కరెక్ట్. కానీ నేను అదే చెప్తున్నా కాదు, అదే చెప్తున్నా. ఏం సర్వీసు? పొలిటికల్ సర్వీస్ అంటే అది నాకు వచ్చిన విద్య. ఫిల్మ్ అనేది ఫైనల్గా మీరు ఏ బడ్జెట్లో తీశారు, ఏం చేశారు, ఎందుకు చేశారు, 4-5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ నేను కిరణ్ ముందు ఆలోచించి చేసాం, అది నేను చెప్పేది. ఏది పొలిటికల్ పార్టీని ప్రమోషన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా నేను చాలాసార్లు చెప్పాను, ఇది వైఎస్ జగన్ గారి మీద నాకు ఏర్పడిన ఇంప్రెషను చంద్రబాబు నాయుడు గారి మీద ఏర్పడింది, పవన్ కళ్యాణ్ గారి మీద ఏర్పడింది. నేను చేసిన రీసెర్చ్లో నేను డ్రా చేసిన సోర్సెస్ నుంచి నేను ఖచ్చితంగా నేను నమ్ముతున్న నిజం అనేది పెట్టడానికి చేశాను. సో అది పార్టీ అనేది కరెక్ట్ కాదు, బట్ డెఫినెట్గా వ్యక్తుల మీద మాత్రం ఇది కరెక్ట్. చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది సినిమాకి వెబ్ సిరీస్కి. అంటే వెబ్ సిరీస్ అనే దానికి మనకి ఇంకా కాంటెక్స్ట్లో దాని మీద రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి మీ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది మీరు చెప్పాల్సిన దానికి. అంటే అన్ని ప్లాట్ఫామ్స్లో పాయింట్ ఏంటంటే ఎంతమందికి చూపించాల్సి ఏ ప్లాట్ఫామ్లో వీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఫైబర్ నెట్ని మేము ఎన్నుకున్న దానికి ముఖ్య కారణం ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి సంబంధించింది. దీని కోర్ ఆడియన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించి కనెక్షన్స్ 100% ఏపీ ఫైబర్ నెట్కి మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్లాట్ఫామ్గా మీరు చూస్ చేసుకున్నాం. ఫర్దర్గా వేరే అన్నిటి నుండి వస్తుంది. అంటే మీరు నా ప్లేస్లో ఎలక్షన్స్ తర్వాత చేసేవారా? అది ముందుగా రిలీజ్ చేయడానికే కదండి చేసేది. లేకపోతే ఇప్పుడు ఈ సినిమా ఉద్దేశం నేనేం దాచుకోకుండా చెప్తున్నాను. 100% నా ఉద్దేశంలో ఈ క్యారెక్టర్స్ మీద నా అభిప్రాయం అనేది తెలిసినప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు అది నేను చెప్పింది నమ్మదగ్గదిగా ఉందా లేదా అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. తర్వాత నేను ఫోర్స్ చేయలేను కదా, అది నేను ఏం చూపిస్తే అది నమ్మటం ఒక పాయింట్ కాదు కదా, అది నమ్మదగ్గదిగా ఉందా లేదా అనేది
మీరు చూసిన తర్వాత తెలుస్తుంది. యా సార్ రామ్ గోపాల్ వర్మ అంటే శివ. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న యువత అలాంటి సినిమాను కోరుకుంటున్నారు. రామ్ గోపాల్ వర్మ అలాంటి సినిమాలు ఎందుకు తీయట్లేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్. సరే దీనికి నేను ఒక 1,500 సార్లు ఆన్సర్ ఇచ్చాను. ఇంకా నాకు ఓపిక లేదు. ఇది మనం వీటి గురించి మాట్లాడదాం. తర్వాత మనం సెపరేట్గా రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే. కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, పుష్ప సినిమా చూడటానికి చాలా బాగుంటుంది, నేను సినిమాలు ఎప్పుడు తమాషాగా చేయను, నేను చేయని తమాషాలన్నీ వైసీపీ కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ చేస్తున్నారు అని అంటారు. మీరు ఇందాక సీఎం గారిలో ఉన్నటువంటి ఎంపీలు